ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తూ ఉంది. తెనాలి నియోజకవర్గ పరిధిలోని అనేక మంది లబ్ధిదారులకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశారు. ప్రస్తుతం తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తెనాలి నియోజకవర్గ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు దాదాపు 14 లక్షల రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా మాట్లాడుతూ ఈ పేద వర్గాల ప్రజలకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది లబ్ధిదారులకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ జరుగుతుంది, ఆయన ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రతి నెల ప్రతి వారం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వారు ఉన్నారో వారందరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యశాలకు వెళ్ళినా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే కార్యక్రమంలో లక్షలాది రూపాయలు విడుదల చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ వారం దాదాపు 14,11,506 రూపాయలు దాదాపు 27 మందికి వైద్య సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఇవ్వటం జరిగిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇది కాకుండా ఎల్ఓసీలు ఈ వారంలో దాదాపు 15 లక్షల రూపాయలు ఎల్ఓసీలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ వారంలోనే కేవలం మరి ఈ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆ పరిధిలోకి రాని వాళ్ళకి దాదాపు 25 లక్షల రూపాయలు ఈ రోజున శాంక్షన్ చేయటం అనేది ఒక మహోన్నతమైన అంశం. ఇప్పటికే ఈ రకంగా చూసుకుంటే ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపు 2-3 కోట్ల పైన నిధులు విడుదల చేయటం జరిగింది వీరందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడ ఏ రకంగా చిన్న కష్టం నష్టం జరిగినా కూడా ఈ కూటమి నాయకత్వం ఈ రోజున ప్రజల యొక్క బాగోగులు చూడటమే కాకుండా అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరినీ కూడా ఈ రోజున సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో చోట వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళకు సహాయం చేసే విధంగా ఈ కూటమి నాయకత్వం మనందరినీ కూడా చూస్తూ ఉంది. ఇలాంటి కూటమి నాయకత్వానికి వీరందరి యొక్క ఆశీస్సులు, సహాయం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.